మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయబడిన ధాన్యం కొనుగోలు సెంటర్ని ప్రారంభించడానికి వచ్చిన గౌరవ మంత్రి గారికి నాయకన్గూడెం గ్రామ సమైక్య మరియు సెర్పు తరఫున స్వాగతం సుస్వాగతం. గ్రామ పంచాయతీ నందు ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి మేడం ప్లీజ్ కమ్ బ్యాక్. జరిగింది. దీనికి మద్దతు ధరతో పాటు అదనంగా 6,35,000 రూపాయలు బోనస్ రావడం జరిగింది. వేదిక మీద ఉన్న అధికారులు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఇప్పటికే సుమారు 5,400 కోట్లు ఇచ్చాం. ఇంకా సుమారు 3,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బును కూడా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగిలిన అర్హులైన రైతందరికీ ఆ రైతు భరోసాని మిగతాది కూడా ఇవ్వటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా రైతు సోదరులకి ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. చివరగా చెప్పదలుచుకున్నది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి ఎంత ఉన్నా ప్రతి చుక్క రైతన్నకి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న యంత్రాంగం అంతా రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటకి వేసిన పంటని కాపాడుకోవటం కోసం తాపత్రయపడి ఆ నీటిని సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాళేశ్వరం ఉన్ననాడు కూడా మహా అద్భుతం, 8వ ఇంత కాళేశ్వరాన్ని కట్టారని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన టైంలో కూడా మొన్న వర్షాకాలం పండినంత పంట కాళేశ్వరం ఉన్ననాడు కూడా పండల. ఈనాడు కాళేశ్వరం లేకపోయినా వర్షాకాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 1,53,000 టన్నులని ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంటే మన ప్రభుత్వంలోని రైతన్నలు. అదే రకంగా ఈ యాసంగిలో కూడా వర్షాకాలం పంట, యాసంగి పంట మొత్తము కలిపితే దేశ చరిత్రలో ఏ రాష్ట్రము పండించినంత, అంటే మనం జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వ్యవసాయం సాగులో ఉందని అనుకుంటాం. దానికంటే కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పంటలు కలిపితే అత్యధికంగా సుమారు 3 లక్షల టన్నులు పైగా ఈ ప్రభుత్వం ఈ రైతన్నల దగ్గర సేకరించబోతుంది. దీనంతటికి కారణం
ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న ఆలోచనని మార్గదర్శకంగా తీసుకొని చేయటం జరుగుతుందని మనస్ఫూర్తిగా మీ ద్వారా యావత్ రైతన్నలకు కూడా తెలుపుతూ, కొన్ని కేంద్రాలు లేట్ అవుతున్నా కూడా రైతన్నలు ఎవరూ కూడా అభద్రతకు లోనవ్వక్కర్లేదు, తొందరపడి దళారులకు అమ్మాల్సిన అవసరం లేదు. సన్న వడ్లు చివరి గింజ వరకు, దొడ్డు వడ్లు చివరి గింజ వరకు ఈ ప్రభుత్వమే కొంటది. దాంతోపాటు సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.